హలో అందరికీ నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నల్లేరుని క్లీన్ చేసుకోవాలి. దానికంటే ముందు చేయిలకి ఇలా నూనె రాసుకొని ఇలా నారలు లేకుండా క్లీన్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఒక పెనం పెట్టి ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే పెనంలో నల్లేరు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే పెనంలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చెనపప్పు, ఉద్దిపప్పు, ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి అందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. ఒక చిన్న రోల్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు కూడా వేసి బాగా దంచుకోవాలి. తర్వాత 4 పాయలు తెల్లగడ్డ, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా దంచుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న నల్లేరు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. మీ పులుపుకి తగినట్లుగా చింతపండు కూడా నానబెట్టి ఇలా మెత్తగా దంచుకొని లాస్ట్లో ముందుగా వేయించుకున్న ఎర్రగడ్డలు కూడా వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నామంటే నల్లేరు పచ్చడి రెడీ. తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉండింది.